హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రాజకీయాల్లో విమర్శకు చాలా పదును ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. కాస్త హుందాగా వ్యవహరిస్తే ఉన్నత శిఖరాలకు వెళ్తారన్నది చాలామంది నిరూపించారు. కానీ ఇటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ బీజేపీ నేతల వ్యవహార శైలి, వాళ్ళు చేసే విమర్శలు ఆ పార్టీని పతనావస్థకు తీసుకెళ్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న ఎన్నికల సంఘానికి ఒక సిల్లీ ఫిర్యాదును బీజేపీ నేతృత్వంలోని పురంధరేశ్వరి టీం కంప్లైంట్ చేసింది. అదేంటంటే, ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్లలో లోపల అంటే ఫ్యాన్లు ఉంటాయి కదా, అవి గిరగిరా తిరిగి ఓటేయడానికి వచ్చిన జనాలు మ్యానిపులేట్ అయిపోయి ఇక ఇది జగన్ గుర్తే కదా అని చెప్పి డైరెక్ట్ దానికి గుద్దుతారని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ సారాంశం అనమాట. సో ఎన్నికల్లో ఒక నిబంధన ఉంటుంది. ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్ ఏరియాలలో ఆ పరిసర ప్రాంతాల్లో పార్టీల గుర్తులు ఎక్కడ కనిపించొద్దన్నది ఒక నిబంధన. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏకంగా అంటే పోలింగ్ బూత్లలో ఉండే ఫ్యాన్లను తీసేయాలని చెప్పేసి ఒక సిల్లీ ఫిర్యాదును బీజేపీ ఇవ్వడం జరిగింది. దీనిపై రాజకీయాల్లో పెద్ద ఎత్తున హిలేరియస్ కామెడీ చేస్తున్నారని చెప్పి ట్రోలింగ్స్ మొదలయ్యాయన్నమాట. ఇంకా నయం, ఎన్నికల్లో ఓటు వేసేది కూడా చెయ్యే కదా, మరి ఆ లెక్కన చెయ్యి గుర్తు రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆ లెక్కన చెయ్యిని తీసేద్దామా అని రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదొక్కటే కాదు, చంద్రబాబు ఎంత దిక్కుమాలిన రాజకీయం చేస్తారో అందరికీ తెలిసిందే కదా. అట్లాంటి టీడీపీ కూడా ఏనాడు వైసీపీ గుర్తు మీద ఇట్లాంటి సిల్లీ ఫిర్యాదులు చేయలేదు. 2014లో వైసీపీ అపోజిషన్ పార్టీగా, 2019లో అధికార పార్టీగా అవతరించి ఇంచుమించు అంటే ఈ 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒక బలమైన ముద్ర వేయగలిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి గుర్తే లేకుండా చేసే ప్రయత్నం బీజేపీ చేయడం నిజంగా హాస్యాస్పదం. ఇకపోతే 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం 2,68,000 ఓట్లు, 0.85% మాత్రమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఉనికే లేదు. ఉనికి కోల్పోయిన బీజేపీ ఎట్లా సర్వైవ్ అవుతుందన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇకపోతే 2015లో అమరావతి గ్రాఫిక్ రాజధానిని గ్రాండ్గా ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చెంబెడి నీళ్లు గుప్పెడు మట్టి ఇచ్చిపోయాడు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని నిలువున గొంతు కోసేసిందన్న ఉద్దేశంతో ఆ పార్టీకి పాడగట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎంతో కొంత బీజేపీకి ఉనికి ఉందనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఆ ఉన్నది కాస్త పోగొట్టేశారనమాట. ఈ నేపథ్యంలో 2 జాతీయ పార్టీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ భూస్థాపితం చేశారు. అసలు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తున్న ఈ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమిస్తే మళ్ళీ దగ్గర అవుతామన్నది ఆలోచించాలి తప్ప ప్రతిపక్షాల మీద ఇట్లా బురద జల్లే కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం, పార్టీ గుర్తులు తీసేసి వేరే గుర్తు ఇస్తే తప్ప మనం సర్వైవ్ అవుతాం అనుకోవడం మీ మూర్ఖత్వం, మీ మందమేదలకు నిదర్శనం. సో ఇకనైనా ఇట్లాంటి సిల్లీ కామెడీ చేష్టలు, జబర్దస్త్ డ్రామాలు బంద్ చేసి కొంచెం క్యాడర్కు జనానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తే ఏమైనా ఫాయిదా ఉంటుందేమో ఆలోచించండి అని చెప్పి జనాలు గడ్డి పెడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.